హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మంచి హెల్తీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అదే నువ్వుల పట్టి. ఐరన్ లోపం ఉన్న వారికి ఈ నువ్వుల పట్టి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ నువ్వుల పట్టి కోసం నేను 1 కప్పు వరకు నువ్వులను తీసుకున్నాను. తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి. 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు వరకు బెల్లంని తీసుకోవాలండి. 3/4 కప్పు బెల్లం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న నువ్వులని వేయించుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న నువ్వులని యాడ్ చేసుకొని ఈ నువ్వులని మనం సిమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ నువ్వులు అనేవి వేగుతుంటేనే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వడాన్ని గమనించవచ్చు. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించిన నువ్వులని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది మనకి లాస్ట్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు అదే గిన్నెలోకి మనం తీసుకున్న 3/4 కప్పు బెల్లాన్ని కరిగించుకోవాలి. 3/4 కప్పు బెల్లంకి 1/2 కప్పు వరకు వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం గరిటెతో కలుపుకుంటూ ఈ బెల్లం సిరప్ని చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి, లేదంటే బెల్లం అనేది చేదొచ్చేస్తుందండి. ఈ విధంగా కలుపుకుంటూ చేసుకోండి. చూడండి, మనకి బెల్లం అయితే మొత్తంగా కరిగిపోయింది. ఇప్పుడు ఇలా కరిగిపోయిన బెల్లాన్ని మనం వడగట్టుకోవాలి. ఒక స్టైనర్ తీసుకొని ఈ సిరప్ని వడగట్టుకోండి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా వేస్టేజ్ ఉంటే కనుక మనకి స్టైనర్లోనే ఆగిపోతుంది. చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో. ఇలా వేస్టేజ్ వేరైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ గిన్నెను ఒకసారి కడిగేసుకొని మళ్ళీ దీన్ని పాకంలాగా చేసుకుందాము. చూడండి, స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసేయాలన్నమాట. ఈ బెల్లం పాకం అయ్యేటప్పుడు మనం కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఆపినట్లయితే అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో జాగ్రత్తగా చూసుకుంటూ చేయండి. ఈ విధంగా కలుపుకుంటూ మనం బెల్లం పాకం చేసుకోవాలి. మీరు పల్లి పట్టి చేసినా కూడా పాకం ఇలాగే చేసుకోవాలి. అప్పుడే టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనకి బెల్లం అనేది చిక్కబడడం స్టార్ట్ అయింది. ఇలా చిక్కబడడం స్టార్ట్ అయిన తర్వాత పైన బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ టైంలో ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోండి, లేదంటే ఈ పాకం అనేది కాస్తంత చేదైపోయే అవకాశం ఉంటుంది. ఈ పాకాన్ని మనం ఇలా చేసుకుంటూ మధ్య మధ్యలో పాకం అయిందో లేదో చూసుకుంటూ ఉండాలి. మీలో ఎవరికైనా ఐరన్ లోపం ఉంటే, బ్లడ్ తక్కువగా ఉన్నట్లయితే రోజుకొక పల్లి పట్టి కానీ నువ్వుల పట్టి కానీ తిన్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. మంచి ఐరన్ అనేది ఉంటుందండి వీటిలో. చూడండి, మనకి పాకం అనేది రెడీ అయిందో లేదో చూద్దాము. ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో మనం పాకం వేసి చేత్తో ఇలా చూసామంటే తెలిసిపోతుంది. మెత్తగా ఉంటే అవ్వనట్టు అర్థం. చూడండి, మళ్ళీ కాసేపటి తర్వాత పాకాన్ని తీసుకొని వాటర్లో ఇలా అన్నామంటే అది టక్ టక్ మని సౌండ్ వస్తుంది. చేత్తో తుంచామంటే విరిగిపోయినట్లు అనిపిస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం పాకం కరెక్ట్గా వచ్చిందని అర్థం. పాకం అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఈ నువ్వులు అనేవి బెల్లం పాకంలో మంచిగా కలిసేలాగా కలుపుకోండి. స్టవ్ కూడా ఆఫ్ చేసుకోండి. మొత్తం అయిపోయిన తర్వాత మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక్కసారి చేత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ అనండి, లేదా కోలం మీ దగ్గర ఉన్నట్లయితే చపాతీ కోల దాంతో ఒక్కసారి ఇలా ప్రెస్ చేసినట్లుగా అన్నట్లయితే మనకి పర్ఫెక్ట్ అవుతుందండి. ఒక్కసారి ఇలా రోల్ చేసుకున్న తర్వాత కాసేపు ఆరనివ్వండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం నైఫ్తో ఇలా కట్ చేసుకున్నామంటే మనకి పట్టి అనేది ఈజీగా వచ్చేస్తుంది. పూర్తిగా ఆరిపోతే కొంచెం రావడం కష్టమవుతుంది. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి.
మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఇది మనకు 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుందండి. పల్లి పట్టి కూడా ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పట్టి అనేది పళ్ళకి అతుక్కోదు అండ్ చాలా ఈజీగా తినేసేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.